అక్కినేని అఖిల్ శ్రేయ భూపాల ఎంగేజ్మెంట్ డిసెంబర్ 9న అంగరంగ వైభవంగా జరిగింది. మార్చిలో పెళ్లి పీటలెక్కాల్సిన ఈ వధూవరులు ఇప్పుడు ఒకరంటే ఒకరు పడట్లేదని, పెళ్లి కూడా క్యాన్సిల్ చేసే ఆలోచనలో ఉన్నారని తెలిసిందే. మీడియా మొత్తం కోడైకూస్తున్న ఈ విషయం పట్ల అటు నాగార్జున కానీ ఇటు జీవీకే ఫ్యామిలీ కానీ అటు చెప్పకపోవడంతో ఈ న్యూస్ కన్ఫర్మ్ అనేస్తున్నారు. అటు నాగార్జున ట్విట్టర్ లో శివరాత్రి విషయం చెప్పాడు కానీ వీరి పెళ్లి విషయంపై స్పందించలేదు. ఇండస్ట్రీలో నాగ్ అన్ని విధాలా పర్ఫెక్ట్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇక్కడ మాత్రం ఇలా. అందుకే ఈ సంఘటనను జీర్ణించుకోలేకపోతున్నారు. వీళ్ళ పెళ్లి బ్రేకప్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు రాజుగారి గది 2 షూట్ కోసం 2 రోజులు వెళ్లాడు. షూటింగ్స్ కి హాజరవటం మానేశాడని ఫిలిం నగర్ లో సమాచారం. అయినా ఫోన్లు మెసేజ్లు అన్ని చాలా డిస్టర్బ్ చేయడంతో ముందుగా ఇచ్చిన అపాయింట్మెంట్లలో చాలా వరకు క్యాన్సిల్ చేస్తూ తప్పనిసరి అన్నవి మాత్రం ఓకే చేస్తున్నాడట నాగ్. మీడియా ముందుకొస్తే విసిగిస్తారు అనే ఉద్దేశంతో ప్లాన్ ప్రకారం తాము చెప్పాలనుకున్నది మెసేజ్ రూపంలో త్వరలో మీడియాకు పంపనున్నారు. కారణాలు ఇప్పటిదాకా బయటకు రాలేదు. దీని పట్ల నాగ్ కమల తీవ్రంగా కలత చెందినట్టు వార్త. తమకు వ్యక్తిగతంగా ఇష్టం ఉన్నా లేకపోయినా తమది కూడా ప్రేమ వివాహం కాబట్టి అఖిల్ అడగ్గానే నో అనలేదు ఇద్దరు. కానీ తాను ఏరికోరి మరి చూస్ చేసుకున్నా ఇలా జరగటం మాత్రం బాగా బాధ పెట్టింది. త్వరలోనే క్లారిటీ ఇవ్వడానికి నాగ్ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడు అనేది టాక్. మరోపక్క అఖిల్ సినిమా కెరీర్ లో తొలి అడుగులు తడబడుతున్నాయి. మొదటి సినిమా అఖిల్ ఫ్లాప్ అయ్యేసరికి బాగా డిస్టర్బ్ అయిన అఖిల్ రెండో సినిమా ఇప్పటిదాకా మొదలు పెట్టలేదు. వివాహం కుదిరినందువల్ల కాస్త ఆలస్యం అనుకున్నారు కానీ ఇప్పుడు మాత్రం అర్జెంట్ గా దాన్ని స్టార్ట్ చేయమని నాగ్ ఆర్డర్. చిత్రసీమలోని సంబంధ బాంధవ్యాల గురించి తెలియందేం కాదు. ఏ అనుబంధం ఎప్పుడు రివర్స్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. అఖిల్ శ్రేయాల పెళ్లి క్యాన్సిల్ అవుతుందని ఎవరూ అనుకోలేదు. పెళ్లికంతా సిద్ధం అనుకుంటున్న సమయంలో షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. అందుకే సమంత కూడా జాగ్రత్త పడిపోతుందట. పెళ్లి విషయంలో చైతుపై ఒత్తిడి పెంచుతుందని తెలుస్తుంది. రామ్ చరణ్ సుకుమార్ కాంబో మూవీలో కూడా సమంతనే హీరోయిన్. ఇక చైతు ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ మూవీ చేస్తున్నాడు. దీనికి నిన్నే పెళ్లాడతా అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉంది. మరి చైతు అండ్ శామ్ ఇప్పుడు నాగ్ నిర్ణయాన్ని ఓకే చెప్పి ముందుగానే పెళ్లి చేసుకుంటారా అనేది ఆసక్తిగా మారింది. అఖిల్ పెళ్ళయ్యాకే నా పెళ్లి అని చైతు ఇంతకు ముందే చెప్పాడు. కానీ ఇప్పుడైతే మాట మార్చుకోక తప్పదు. మరి అక్కినేని ఇంట పెళ్లి భజాలు మోగే టైం దగ్గరలోనే ఉందన్నమాట. అయితే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్